వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. మాలపాటి భాస్కర్ రెడ్డి గత 4 రోజుల క్రితం అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్త లండన్లో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు మరణిస్తే వాళ్ళ నాన్నగారు అంత్యక్రియల కోసం వచ్చినటువంటి భాస్కర్ రెడ్డిని పెనమలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. అయితే చాలామంది వైసీపీ నేతలు అయ్యో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, లండన్ నుంచి ఆయన వాళ్ళ నాన్నగారు అంత్యక్రియలకు వస్తే ఆ విధంగా అరెస్ట్ చేయటం తప్పు, పోలీస్ స్టేషన్లో ఆయన కొట్టారు, సో కుంటుకుంటూ నడుస్తూ ఉన్నాడు, ఇంత దుర్మార్గమా, ఇంత పైశాచికత్తమా, రేపు మా ప్రభుత్వం వస్తే ఒక్కొక్కరు అంతు తెలుస్తామని చెప్పేసి వైఎస్ఆర్సీపీలో చాలామంది ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే తప్పులేదు, ఎవరి పార్టీ కార్యకర్తని ఇబ్బంది జరిగితే వాళ్ళ పార్టీ ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలకి ఆవేదన కలుగుతుంది, అందులో ఎలాంటి డౌటు లేదు. అయితే అసలు ఈ మాలపాటి భాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారు, ఎందుకు కోర్టు ఆయనకి రిమాండ్ విధించింది, ఆయన ఏం పోస్టులు పెట్టాడు అనేది చాలా మంది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం చెప్పుకున్నాం, ఇక్కడ తప్పు ఎవరు చేసినా తప్పే, జనసేన వ్యక్తి చేసినా, టీడీపీ వ్యక్తి చేసినా, వైసీపీ చేసినా, బీజేపీ చేసినా, ఎవరు చేసినా తప్పు తప్పే. యువత 10 మందికి ఆదర్శంగా ఉండాలి, మార్గదర్శకంగా ఉండాలి యువత సమాజానికి. అంతేగాని యువత కుల గజ్జితోనో మత గజ్జితోనో ఎదుటి కులాల మీద, ఎదుటి మతాల మీద, ఎదుటి రాజకీయ పార్టీల వాళ్ళ మీద విషాన్ని బురదని చెమ్మకూడదు అనమాట. ఇటీవల కాలంలో చూస్తే చేబ్రోలు కిరణ్ అనేటువంటి ఒక ఉన్మాది, అతను కూడా తెలుగుదేశం పార్టీలో ఒక ఉన్మాది, అతన్ని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. ఎందుకంటే ఉన్మాదని తెలిసిన వెంటనే వాళ్ళు మ్యాక్సిమం సస్పెండ్ చేస్తారు, ఆ పార్టీ వాళ్ళు సస్పెండ్ చేసి మరి ఆ తర్వాత అతనికి పోలీసులు అరెస్ట్ చేశారు, కోర్టు రిమాండ్ విధించింది, ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నట్టున్నాడు చేబ్రోలు కిరణ్. అయితే మరి ఇంకా చట్టం తన బంధం చేసుకుంటూ పోతుంది. అయితే ఇప్పుడు ఈ భాస్కర్ రెడ్డి అనేటువంటి ఉన్మాది గురించి అతను ఏం మాట్లాడాడని ఒకసారి అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి అంశంలో కూడా ప్రభుత్వాన్ని, పోలీసుల్ని, వ్యవస్థను నిందించడం కాదు. ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసులకు ఉంది, ఈ వ్యవస్థలకి, చట్టాలకు ఉన్నాయి. కోర్టు గుడ్డిగా ఏమి రిమాండ్ విధించింది కదా ఇతనికి. సో ఇతను జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఫోటో చూసారా, బహుశా ఇది లండన్లో కలిసి దిగినటువంటి ఫోటోలా కనబడుతుంది. అసలు ఇతను ఏం పోస్టులు పెట్టాడు ఒకసారి చూడండి, కడుపు రగిలిపోయింది అందరికి. నారావారి ఉంపుడు గత్త అని చెప్పేసి పెట్టి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని పెట్టాడు. అంటే చూడండి ఎంత పైశాచికత్వమో, ఇది విద్వేషం. అంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశంతో కలిసి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తుగా ఓడించి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేసి ఈ రాష్ట్రం నుంచి వైసీపీని తరిమి కొట్టాడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన మీద విపరీతమైనటువంటి ద్వేషం ఉంది. ఆయన సామాజిక వర్గం మీద, ఆయన మీద, ఆయన పార్టీ మీద ద్వేషం. ఆ ద్వేషం ఎలా వెలగెత్తుతారంటే ఈ విధమైనటువంటి పోస్టుల రూపంలో ద్వేషం కనపడింది. మీరు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేసే తప్పులు తీయండి బయటికి, వాళ్ళు ఎక్కడన్నా ఏమన్నా లోపాలు ఉంటే అవన్నీ బయటికి తీయండి, అంతేగాని ఈ విధంగా వ్యక్తిత్వం చేస్తారు. భువనేశ్వర్ గారి గురించి చూడండి, నారా బూతులేశ్వరి అని పెట్టి, ఇదిగోండి భాస్కర్ రెడ్డి, మాలపాటి భాస్కర్ రెడ్డి 2024 ఏప్రిల్ 26 పెట్టాడు. పాపం మనం తప్పులు చేస్తా ఉంటే పిల్లి పాలు తాగుతా తనెవరు చూడలేదు అనుకుంటుంది, కానీ ఈ ప్రపంచం గమనిస్తూ ఉంటుంది. కన్ను కొట్టి ఎమ్మెల్యే సీటు కొట్టేసిన ఆంటీ ఎవడే, ఏ నియోజకవర్గమో చెప్పుకొని చూద్దాం. ఒక ఎమ్మెల్యే గారిని, ఎంత అహంకారం అండి ఇతనికి. ఎమ్మెల్యే సీటు ఇంత ఈజీగా వస్తుందని తెలియదు కదా మీకు. ఇలా ఒక బొంబాయి పార్టీ టీడీపీలోనే సాధ్యం అంట. చూడండి ఈ మాలపాటి భాస్కర్ రెడ్డి, మార్చి 23, 2024. చూసారా ఎంత ఉన్మాదానికి అతను దారి తీశాడు, చూసారా. అంటే అందరికి తెలియాలి ఇవన్నీ. సో పోలీసులు ఎందుకు అతన్ని అరెస్ట్ చేశారు, కోర్టు ఎందుకు అతనికి రిమాండ్ విధించింది అంటే నాకు తెలిసి ఈ కూటమి ప్రభుత్వం చాలా స్లోగా ఉంది. అతన్ని ఎప్పుడో తీసుకుని రావాలి, లండన్ నుంచి రప్పించాలి. ఇక్కడికి వస్తే అరెస్ట్ చేయడం కాదు, అక్కడికి వెళ్ళి తీసుకురావాలి. చూడండి మాధవరెడ్డి గారు, మీరు అసలు చదవలేదు, ఇవి చాలా అత్యంత నీచంగా ఉన్నాయి. ఇవి చదివేటువంటి పరిస్థితి కూడా నాకైతే లేదు, నేనైతే చదవలేను. ఎంత నీచంగా ఉన్నాయంటే అంత నీచంగా ఉన్నాయి. చూసారా అసలు ఎంత వ్యక్తిత్వ హననం చేసి వీడు. చూడండి మాలపాటి భాస్కర్ రెడ్డి ఉన్మాదండి ఇతనే వైసీపీ కార్యకర్త అనొద్దు, వైసీపీ ఉన్మాది ఇతను. మార్చి 7, 2024 అసలు ఎంత నీచంగా పెట్టాడు చూసారా. అసలు ఇవి చదవగలుగుతారు, నేనైతే చదవలేను అవి. చూసారా చంద్రబాబు గారిని అసలు చెప్పే కాదు అవి. చూసారా ఈ రాతలు, నేను చదవలేను ఈ రాతలు. చూడండి మీరు, ఎలిమినేట్ బ్రో, బెల్లంకొండ బ్రో,
ఎంత వ్యక్తిత్వ హననం చేసి, ఎంత జుగుప్సాకరంగా, ఎంత నీచంగా వీడు పెట్టిన పోస్ట్ డిసెంబర్ 17, 2023 ఈ ఈ భాస్కర్ రెడ్డి మాలపాటి. భాస్కర్ రెడ్డి ఉన్మాదని పెట్టుకోవాలి. భాస్కర్ రెడ్డి వైసీపీ ఉన్మాది. చూసారా ఎంత నీచంగా? చూసారా? అంటే మీ పార్టీ కాకపోతే ఇంత ఉన్మాదమా? మీ కులం కాకపోతే ఇంత ఉన్మాదమా? మీ మతం కాకపోతే ఇంత ఉన్మాదమా? మీకు నచ్చకపోతే ఇంత ఉన్మాదమా? తప్పు కదా వ్యక్తిత్వం అనడం. ఇదేనా మీ తల్లిదండ్రులు మీకు నేర్పించే సంస్కారం? భాస్కర్ రెడ్డి చూడండి, నేను చదవలేను ఇవన్నీ, అంత నీచంగా ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు మనం ఎందుకు చూపిస్తున్నాం అంటే అసలు ఏం జరిగింది అనేది రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. ఎందుకు మాలపాటి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారు పోలీసులు? ఎందుకు పోలీస్ స్టేషన్లో సపర మర్యాదలు చేశారు పోలీసులు? కోర్టు ఎందుకు అతనికి రిమాండ్ విధించింది అనేది రాష్ట్ర ప్రజలకు తెలియాలి. ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెడితే ఊరుకుంటారా? భారతి గారి మీద పెడితే ఊరుకుంటారా? వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వాళ్ళ ఇళ్లలోని ఆడవాళ్ళకి వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు అంటగట్టి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? కేసు పెట్టకుండా ఉంటారా? అరెస్ట్ చేయకుండా ఉంటారా? కాబట్టి మనకు ఒక న్యాయం పక్కడుకో న్యాయం కాదు. చూడండి ఇవి చదివే వార్తలు చూడండి. అసలు కళ్యాణ్ గారి సత్యతో రాజా గారి సత్య అసలు ఎంత నీచమైనటువంటి అసలు చూసారా? అంటే మనిషి అనే ఇతను 2024 మార్చి 7 భాస్కర్ రెడ్డి వైసీపీ ఉన్మాది. నేను ఈ పేరు తీసేస్తున్నా. పాప వాళ్ళ ఇంటి పేరు ఎందుకు అనవసరం? ఎందుకంటే ఆ ఇంటి పేరుతో మంచి వాళ్ళు చాలా మంది ఉంటారు. చూసారా? ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలండి? పోలీసులు ఏం చేయాలి? మళ్ళీ చదువుకున్నాడు ఇతను, చదువుకున్నాడండి, చదువున్న సంస్కార హీనుడు అతను. చూసారా? మళ్ళీ కలిసిన ఈ మల్లె మనసులకి శుభాకాంక్షలు. అసలు చూడండి, నేను చదవలేను, ఇంత నీచంగా ఉన్నాయి. ఎవరైతే వైసీపీ నాయకులు సపోర్ట్ చేస్తున్నారో మాలపాటి భాస్కర్ రెడ్డికి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూర్చొని ఈ వీడియో చూడండి. ఇవన్నీ నేను ఆ పోస్టులు మొత్తం సేకరించి ఏంటి అనేది పబ్లిక్ తెలియాలి కాబట్టి మనం కూడా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ వీడియో చూపించి ఈ విధంగా పెట్టాడు. రకరకాల పార్టీల నాయకులతోటి రకరకాల మహిళలకి అక్రమ సంబంధాలు అంటగడితే ఈ విధమైనటువంటి ఫోటోలు మార్ఫింగ్ చేసి ఇతను పెట్టాడు. మన పార్టీ వ్యక్తి, మన వైసీపీ వ్యక్తి కాబట్టి ఇతన్ని ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది తప్ప రైట్ అని చెప్పేసి ప్రతి వైసీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, మంత్రి, మాజీ మంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులతో, వారి భార్య గారితోనూ, వారి తల్లి గారితోనూ, వాళ్ళ పిల్లలతోనూ, ఆడపిల్లలతో, వారి కుమార్తెలు ఉంటే వారితో కూర్చొని 2 నిమిషాలు ఈ వీడియో చూసి, ఈ ఫోటోలు చూసి పలానా వ్యక్తిని అరెస్ట్ చేయడం తప్ప రైటా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అడిగి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి. ఎంత నీచాతి నీచంగా, ఎంత నీచాతి నీచంగా అసలు ఏమన్నా అర్థం ఉందండి? ఇంత దుర్మార్గమా? ఇంత 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 దౌర్భాగ్యమా? లండన్ వెళ్ళి చదువుకున్నాడు. ఏం చదువుకున్నాడు అతను? నిజంగా లండన్ వెళ్ళి చదువుకున్నాడా? లండన్లో ఉద్యోగం చేస్తున్నాడా? లేకపోతే అక్కడైనా భిక్షాటం చేస్తున్నాడా? లేకపోతే ఇంకేమైనా అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నాడా? ఇదేనా వీళ్ళ తల్లిదండ్రులు ఇతను నేర్పించింది? ఇలాంటి వ్యక్తిని కోర్టు కనీసం వాళ్ళకి ఒక 7 సంవత్సరాలు వేయాలి శిక్ష. ఇది అత్యంత నేరం కదా. చూడండి ఎంత నీచంగా ఫోటోలు మార్ఫింగ్ చేసి, ఎంత దారుణంగా, ఇంత దారుణంగా మహిళల్ని ఎవరిని వదిలారు? చంద్రబాబు గారిని వదల్లా, పవన్ కళ్యాణ్ గారిని వదల్లా, చంద్రబాబు గారి భార్య గారిని వదల్లా, పవన్ కళ్యాణ్ గారి భార్య గారిని వదల్లా, లోకేష్ గారి భార్య గారిని వదలలేదు, నాదెల్ల మనోహర్ గారిని వదలలేదు, కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు ఆవిడని వదలలేదు. ఇంత మెసేజ్ కొత్తం ఏంటి? ఇంత ఉన్మాదం ఏంటి? ఎప్పుడన్నా భువనేశ్వర్ గారు ఎవరినన్నా ఆవిడ నోట్లోంచి ఒక బూతు మాట ఎవరన్నా ఎప్పుడన్నా విన్నారా? వినగలరా? ఏంటి దుర్మార్గం? తప్పు కదా ఇది. అంతా డైవర్ట్ కదా, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ కదా. ఇంత నీచంగా ఏం చేయాలండి? ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ కార్యకర్తకి ఇదేనా నేర్పించేది? ఇలాంటి వ్యక్తులకు మద్దతు ఇస్తారా? ఇప్పుడు మీ పార్టీ కార్యకర్తలు వెళ్ళి అక్కడికి వెళ్ళి బెయిల్ ఇప్పించే ప్రయత్నం చేస్తారా? పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి జిందాబాద్లు కొడతారా? జిందాబాద్ భాస్కర్ రెడ్డి మంచి ఉన్మాదివి, నీలాంటి ఉన్మాదులు మన పార్టీలో బాగా తయారవ్వాలి అని చెప్పేసి చెప్తారా మీరు? ఏంటండి ఇది? ఎక్కడ పోతుంది సమాజం? ఎక్కడ పోతుంది సమాజం? మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఇంత దౌర్భాగ్యమా? ఇంత దౌర్భాగ్యమైనటువంటి, ఇంత నీచమైనటువంటి, ఇంత జుగుప్సాకరమైనటువంటి ఈ ఫోటోలు చూస్తా ఉంటే నిజంగా
బాధ ఎట్లేదు ఎవరికి? ఇలాంటి ఉన్మాదికి, భాస్కర్ రెడ్డి వైసీపీ ఉన్మాది, ఇలాంటి ఉన్మాదికి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇలాంటి ఉన్మాదులు ఏ పార్టీలో ఉన్నా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్న సమాజం ముందు పొల్యూట్ అవ్వకుండా ఉంటుంది. అందరి ముందు ప్రశాంతంగా ఉండాలి. ఒకరినొకరు తిట్టుకోవటం, వ్యక్తిత్వ హనన చేసుకోవటం, దాని ద్వారా గొడవలు, కక్షలు పెంచుకోవటం, చంపుకోవటం, ఇదే కదా జరుగుతుంది. సో కాబట్టి ముందు ఇలాంటి ఉన్మాదులు అరికట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. వీళ్ళు పాకిస్తాన్ కన్నా ఉగ్రవాది ఇతను, పాకిస్తాన్ తీవ్రవాది కన్నా ప్రమాదకరం ఇతను. చూశారు కదా ఇతని భాష, ఇతని ఆలోచనలు, ఇతను సమాజాన్ని ఎంత దారుణంగా పొల్యూట్ చేస్తా ఉన్నాడు. చాలా బాధాకరం. చూద్దాం మరి ఇలాంటి ఉన్మాదుల్ని ప్రభుత్వం మరి త్వరలో పట్టుకుని లోపలేపిస్తుందా, లేకపోతే వాళ్ళు అమెరికా నుంచో, లండన్ నుంచో, దుబాయ్ నుంచో వచ్చినప్పుడు మాత్రమే వారి మీద కేసులు పెడతారో చూద్దాం.